సింహరాశి అండి. సింహరాశి వాళ్ళకి శని ప్రభావం ఉంది. ద్వితీయ భావంలో కేతు ఉన్నాడు. అష్టమ భావంలో రాహు ఉన్నాడు. ఉండరండి భయమా? భయం లేదు. ఎందుకని చెప్తా. ముఖ్యంగానండి మీ రాశినే శని చూడడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మనస్తాపము, మీరు అనుకున్న రిజల్ట్స్ రాలేకపోవడము, చికాకులు, కోపము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏమో కేతు కూడా ద్వితీయ భావంలో కేతు మనస్తాపం కలిగి ఉంటుంది. ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అసలు ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. అక్కడ చంద్రుడు కూడా ఉన్నాడండి. 12th హౌస్ లార్డ్ చంద్రుడు ద్వితీయ భావంలో ఉంటే 19వ తారీఖుని సింహరాశి వాళ్ళు విదేశీ పర్యటన చేయబోతున్నారు. అది రూల్. ఖచ్చితంగా ఉంటుంది, చూసుకోండి. మీ జాతక ప్రకారం ఉంటుంది. అంతేనా? అంతేకాదండి, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి శుభసూచకాలు జరుగుతాయి. ఫారిన్ కంట్రీస్లో కూడా మీకు మంచి జరుగుతుంది. చదువు రీత్యా వెళ్ళచ్చు, మీ పర్సనల్ విషయాలు రీత్యా అవ్వచ్చు, బిజినెస్ రీత్యా అవ్వచ్చు, మీ జాతకాలు రీత్యా అవ్వచ్చు, ఖచ్చితంగా వెళ్తారు మీరు. అందులో చెప్పారంటే ఆ శాస్త్ర ప్రకారం చెప్తాం కాబట్టి అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్గా బాగుంటుంది. మీకు గాయకులకి మంచి అవకాశాలు వస్తాయండి. పట్టు బాగా ఉంటుంది. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. కుటుంబంలో వృద్ధి అద్భుతంగా ఉంటుంది. కానీ 4th భావంలో చంద్రుడు ఉన్నాడు కదా, మరి నీచ స్థితిలో ఉన్నాడు కదా 23, 24 తారీఖుల్లో. మరి చంద్రుడు వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఉంటాయి. ఏంటంటే 12వ భావాధిపతి 4th భావంలో ఉన్నాడంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే సంగీత సాధన చేసే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావు. అలాగే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎడ్యుకేషన్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేనా? కాదు. ఎందుకంటే గురుదృష్టి ఉందని మాత్రం మర్చిపోకూడదని మనం. ఆ నీచ స్థితిలో ఉన్నా కూడా ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా చూడాలి. కుజుడు అష్టమంలో ఉన్నాడు అక్కడ. ఎందుకంటే 3, 6, 8 స్థితిలో కుజుడు ఉన్నాడంటే పవర్. అంటే దేనికి? నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రభావం చెప్తున్నానండి మీకు. సరే, అవి మీకు కాంబినేషన్ చూద్దు. సరే, ఏదేమైనా 4th భావాధిపతి బాగున్నాడు కాబట్టి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి చక్కగా ప్రశాంతంగా ఎడ్యుకేషన్లో కూడా కష్టపడి చదివితే మార్కులు వస్తాయి. మీరు అనుకున్నట్టుగానే మీకు ల్యాండ్స్ కానీ, లేకపోతే కొంతమందికి భూములకు సంబంధించినటువంటి ఇళ్ళు కానీ, వ్యవసాయదారులకు పంటలు కానీ సక్సెస్ రేట్లో ఉంటుంది. సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకండి. చక్కగా గురుడు బాగున్నాడు, దశమంలోకి వచ్చాడు, యోగాలు కలిగిస్తాడు, శుభ సూచకాలు కలిగిస్తాడు. అంతేకాకుండా స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి శుభాలు జరుగుతాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి చెప్తున్నాను మీకు. అలాగే సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఏదైనా సరే 6వ భావాన్ని గుడి చూడడం వల్ల శత్రు భయం లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యంగాను, జాలి దయ కలిగే స్వభావం కలిగి ఉంటారు. మీరు కొద్దిగా భయస్థులండి. మీరు పిరిగివాళ్ళు, కొంచెం మనసులో పెరుగుదనం ఉంది. 7వ భావంలో శని దోషకారకుడు. ఇక్కడ ఏమంటే దిగ్బలుడు శని మీ రాశికి పెళ్ళిళ్ళు చేస్తాడండి. పెళ్ళి డిలే చేసేస్తుంటాడు. కాకపోతే ఏంటంటే భార్యావత విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కొంతమంది వీళ్ళుంటారు చూరా, ఎవరు మీ ల్యాండ్స్ బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ బిజినెస్లో లాసులు రావడానికి అవకాశం ఉంది. కుజుడితో కలిసిన రాహు, ఎప్పుడు కూడా రాహు అష్టమని గెలిపకూడదండి. అది చాలా తప్పు. 9th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడంటే మీ నాన్నగారికి ప్రాబ్లం అవుతుంటుంది. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి చికాకులు, మనస్తాపాలు, మనశ్శాంతి లేకుండా ఉండడము, గృహంలో పీడ కలగడము, దేహానికి అనారోగ్య సమస్యలు రావడము, దూర బంధువులుకి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడము. ఇట్లాగా రాహు అష్టమ స్థానంలో మంచివాడు కాదు. కుజుడితో కలిసిన రాహు అదే సర్పదోషం ఉంటుంది. అందుకని చెప్పి మీరు సుబ్రహ్మణ్య స్వామికి బాగా పూజలు చేయాలండి. ఖచ్చితంగా చేయాల్సిందే. తర్వాత అమ్మవారికి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, అమ్మవారి ఆరాధన ఇవి చేయడం వల్ల కుజరాహువుల నుంచి బాగా బయటపడి మీ తమ్ముళ్ళకి, మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా ఆడేవాళ్ళకి, ఫిలిం ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అందరికీ బాగుంటుంది కుజరాహుల కాంబినేషన్. ఖచ్చితంగా జాగ్రత్తగా నేను చెప్పాను కాదు, మీకు మనస్ఫూర్తిగా చేయండి. అలాగే బుధుడు 11వ ఇంటి వాడు 9వ భావంలో ఉన్నాడు. అంటే బుధుడు 9వ భావంలో ఉన్న వ్యాపార కారకుడు కదా, అసలే డెవలప్మెంట్స్ ఉంటాయి. శని దృష్టి ఉంది కదా, డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. ఏదేమైనా బుధుడే. అందుకని విష్ణు ఆరాధన చేయడం వలన, అయితే సత్యనారాయణ స్వామిని కొలవడం వలన, అంటే సత్యనారాయణ స్వామి అభిషేకాలు చేసుకోవడం వలన, అదే ఆయన యొక్క కళ్యాణాలు చేసుకోవడం వలన మంచి భవిష్యత్తు ఉంటుంది. పైగా బుధుడు కదా, భాగ్యంలో బుధుడు. పైగా విశేషమైన సంపదలు, హైయర్ ఎడ్యుకేషన్ రావడము, విదేశాలకు వెళ్ళడానికి ఆటంకాలు కలగడము శని వలన జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా సరే మీ బిజినెస్లో బాగా రాణిస్తారంటే పుస్తకాల వాళ్ళ, స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి చాలా అద్భుతమైన కాలము. ముఖ్యంగా ఆడిటర్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంటారు సరా, బుధుడు కారకుడు కదా. ఫైనాన్స్ వాళ్ళకి, డాక్టర్స్ వాళ్ళకి, లాయర్స్ ఉన్న వాళ్ళకి వాగ్ధాటి బాగుంటుంది కదా. అది గాయత్రి మంత్రం చేస్తే చాలా బాగుంటుంది కదండి. గాయత్రి మంత్రం 108 సార్లు చేయండి. ఎంత 6 నిమిషాలు అలవాటు చేసుకోండి, సూపర్గా ఉంటుంది.
సరే నేను చేస్తూనే ఉంటాను కాబట్టి మీకు చెప్తాను, నేను చేయకుండా నేను చెప్పను. సరే అది పక్కకు పెడితే దశమంలో రవితో కలిసిన గురుడితో కలిసిన శుక్రుడు అంటే యాక్చువల్గా 10th హౌస్ లార్డ్ కేంద్రాధిపత్య వచ్చినటువంటి శుభుడు దోషం కరెక్టే. కానీ అక్కడ రవితో కలిసి ఉన్నాడు కదా మీ రాశ్యాధిపతి తోటి, పైగా గురుడితో కలిసి ఉన్నాడు, అది మర్చిపోకూడదు. అంటే విశేషంగా మీకు ధన సంపాదన, ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుందండి. బ్యాంకింగ్ రంగంలో కానీ, ఎడ్యుకేషన్ రంగంలో కానీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వ్యవహారాల్లో కానీ, బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ, అలాగే ఫార్మా రంగంలో కానీ, ఇట్లాగా కంప్యూటర్స్ అంటే సాఫ్ట్వేర్ ఆ రంగాల్లో, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. గవర్నమెంట్ ప్రొవిజన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దశమంలో రవి దిగ్బలతో ఉన్నాడు. లగ్నాధిపతి దశమంలో అంటే వరల్డ్ ఫేమస్ అవుతారు. అంటే మీరు కూడా మీ పేరు ప్రఖ్యాతలు రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. 10th హౌస్ పర్ఫెక్ట్గా చాలా బాగుంది. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్య భగవానుడు, అలాగే విష్ణువు, జగత్ రక్షకుడు శ్రీరామచంద్రుడు. వీళ్ళందరినీ పూజించడం వలన మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. ఇవన్నీ మర్చిపోతాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణుడు అన్నాడు కదండి మనకి. ఆయన కొలిస్తే అన్ని ఆటంకాల నుంచి మనం బయటపడేస్తాడు.